హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు తెలుగులాస్. ఈరోజు మన వీడియోలో మినపొడి ఎలా పెడతారనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మన ఛానల్లో వస్తున్న వీడియోస్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. సో మన పొలంలో పండిన మినువులు అయితే ఉన్నాయి కదా, వాటిలో కొన్ని మినువులు తీసుకుని ఈరోజు అయితే మినపప్పు కింద అలాగా మన దాంట్లో వేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుంటే మినపప్పు కింద అయితే వస్తుంది. సో ఆ మినపప్పుని ఇలాగా నీట్గా మొత్తం అంతా ఒక డబ్బాలా చేసుకుని ఎందుకంటే మనం దీన్ని హ్యాండ్ రోల్తో చేసాం కాబట్టి పప్పు అనేది మనకు పైన ఉన్న పప్పు కింద వస్తుంది కదా, పొరల కింద అది కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని ఏంటంటే ఒక జల్లెడ కింద వేసుకుని జల్లించుకోవాలి. సో మనం ప్రీవియస్ వీడియోలో మనము మినువులు హార్వెస్టింగ్, అలాగే కందుల హార్వెస్టింగ్, ఇంకా ఆవాల హార్వెస్టింగ్ కూడా చేసాం. సో ఈ వీడియోస్ అన్నీ కూడా ఇంకెవరైనా చూడనట్టయితే కనుక తప్పకుండా మన ప్రీవియస్గా ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. సో అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఆ వీడియోస్ కూడా క్లియర్గా ఉంటాయి. సో అవి కూడా ఎలా చేసాం అనేది క్లియర్గా చూడండి. సో ఇది ఇలాగ మనము ఆడుచుకున్న చూడండి ఎంత తుక్కు అయితే వచ్చిందో. ఇదంతా పొట్టు అనమాట, మినపొట్టు అంటాం కదా. సో ఇదంతా యూజ్ అవ్వదు. సో ఇది పప్పు. సో ఈ పప్పు చూడండి మనకి మొత్తం మేము తీసుకున్న దానికి ఎన్ని సార్లు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 2 సార్లు, 3, 4, 5, 6, 7, మొత్తం ఒక 3 కేజీల దాకా అయితే పప్పు అయితే వచ్చింది. సో మనం వాడుచుకున్న మొత్తం 3 కేజీల పప్పు అయితే ఇది. సో నీళ్ళు 3 కేజీలు. సో ఇవి ఒడియాలు పట్టడానికి ఏంటంటే ఇవి పప్పుని మినిమం 6 to 8 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. సో మేమైతే నైట్ అయితే నానబెట్టేసుకున్నాము. సో ఈ పప్పు ఆడడానికి మిక్సీ కూడా సరిపోతుంది. సో గ్రైండర్ ఉంటే గ్రైండర్ యూజ్ చేసుకోండి, అలాగే మిక్సీ ఉన్నా సరే మిక్సీ అయితే కూడా చాలా ఈజీగా అవుతుంది. సో మరీ ఎక్కువ అంటే గట్టిగా ఉండేట్టుగాను ఉంచుకోకూడదు, అలాగే మరీ పలసగాను ఉండకూడదు. సో మీడియం ఫ్లేమ్లో ఉండేట్టుగా ఆడుకోవాలి. మరీ గట్టిగా ఉండేటంటే ఒడియాలు బాగా గట్టిగా అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.